నమస్తే అండి. నమస్తే సార్. పోలింగ్ ఎలా జరిగిందండి రాష్ట్రంలో మొత్తం? పోలింగ్ అయితే బాగానే జరిగిందండి. చాలా హ్మ్. ఎక్కువగా నమోదైంది. గతం కన్నా ఎక్కువ నమోదైంది. హ్మ్. వృద్ధులు గాని, మహిళలు గాని ఎక్కువ సంఖ్యలో పాల్గొని, అలాగే యువకులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని హ్మ్. అత్యధికంగా ఓటేశారని నేను భావిస్తున్నాను. హ్మ్. అలాగే మరి మీ ప్రాంతంలో ఎలా జరిగిందంటారు? మా ప్రాంతంలో మాత్రం బాగా జరిగిందండి. మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం, గరుడ మండలం. హ్మ్. మాది పాకలపాడు పంచాయతీ. నా పేరు వేలనాయుడు. హ్మ్. మా పంచాయతీలో అయితే ఎక్కువ శాతం నమోదైంది. ఎక్కువ శాతం నమోదైంది. దాదాపుగా 96% నమోదైంది. హ్మ్. 2,800 ఓట్లకు గాను 2,556 ఓట్లు నమోదయ్యాయండి. హ్మ్. దాదాపుగా మొత్తం ఆల్మోస్ట్ 96% నమోదైంది. చాలా ప్రశాంతం కూడా అయింది. గతంలో కన్నా ఇప్పుడు అవేమి ఇబ్బంది లేవు. హ్మ్. ఎవరికి నచ్చిన వాళ్ళు ఓట్లు వేసుకున్నారండి. హ్మ్. మేమైతే మా పార్టీ నుంచి కూడా ఎక్కువ మెజార్టీ వస్తుందని కూడా మేము భావిస్తున్నాం. ఓకే. అలాగే మరి నిన్న నిన్న 1480 కోట్లు జగనన్న విద్యా దీవెన, చేయూత, ఈబీసీ ఇన్పుట్ సబ్సిడీ కూడా రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకేముంది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడానికి ఏముందండి? మాట ఇచ్చాడంటే మాట తప్పడు. గతంలోనే ఇవన్నీ రిలీజ్ చేయాలని చెప్పి ఎలక్షన్ ముందే ఆయన మొత్తం బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర పని దీన్ని కోర్టుకు వెళ్ళి ఎలాగైనా సరే పేద ప్రజలు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆపారు. ఆపినా సరే ఒక వారం రోజులు ఆపగలిగారు కానీ జగన్ పేద ప్రజలకి పథకాలు వెళ్ళకుండా ఆపలేకపోయారు. ఇచ్చిన మాట ప్రకారం కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టి ఎలక్షన్ అయిన మరుసటి రోజే ఈ డీబీటీ ద్వారా అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. 1,400 కోట్లు. జగన్ అంటే మాట ఇస్తే మాట తప్పదు కదండి. మీకు కొత్తగా మీరు చెప్పాల్సింది ఉంది. అలాగే మరి రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేశారు అనుకుంటున్నారు? మేమైతే ఖచ్చితంగా వైసీపీకే ఎక్కువ శాతం ఓటింగ్ అయింది అనుకున్నామండి. ఎందుకంటే గతంలో ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ రాకముందు కాళ్ళు అరిగేలాగా మండలాల చుట్టూ, పంచదార చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగారు. ఇవాళ పరిస్థితి లేదు. వాలంటీర్ ఇంటికి వచ్చి పలానా పథకానికి మీరు ఎలిజిబిలిటీ అని చెప్పేసి చెప్తే ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు తీసుకొని వాళ్ళకి కావాల్సిన పథకాలు అయితే ఇచ్చేస్తున్నారండి. ఇంకా ఇంత చేసిన తర్వాత కూడా వేరే పార్టీకి వేస్తే మన కష్టాలు మనం కొని తెచ్చుకున్నట్టే. కష్టాలు ఎవరు కూడా కావాలని కొని తెచ్చుకోరు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారని మేము భావిస్తున్నాం రాష్ట్రం మొత్తం. అలాగే మరి ఎవరు సీఎం కాబోతున్నారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఇంకెవరండి సీఎం? జగన్ అనే కదా. జగన్మోహన్ రెడ్డి గారా సీఎం. ఇంకేంది తెలియదు ఉందా? 175 కొడతారు. కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆయన. నిన్న కూడా ఐపాక్ టీమ్ తో ఆయన మీట్ అవ్వడం జరిగింది. గతం కన్నా మనం గట్టిగా కొడుతున్నాం అంటే ఆయన లెక్క తప్పదు, గురి తప్పదు. ఖచ్చితంగా 150 సీట్లు పైన వస్తాయని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.